Daily. Taste the Daily. ఈ నెల 14 తర్వాత రాష్ట్రంలో పొలిటికల్ తుఫాన్ రాబోతోందంటున్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్లు. ఇదే అంశంపై కేటీఆర్ పొన్నం మధ్య డైలాగ్ వారు ఇప్పుడు చూద్దాం. కొంతమంది ఆకు రౌడీలు గూండాగాళ్ళు ఓటేయకపోతేమో చేస్తామంటున్నట. వాళ్ళకు నేను ఒక్కటే చెప్తున్నా, 14 తారీఖు తర్వాత మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కొత్త తుఫాన్ వస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం తొందరలో 500 రోజుల్లో రాబోతున్నది. గత 15 సంవత్సరాలుగా ఆ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడు ఆ నియోజకవర్గంలో ఏదైతే కనీస సమస్యలు ఉన్నాయో అవి పరిష్కరించకపోవడం కారణమై కేటీఆర్ గారు చెప్పినట్టుగా డెఫినెట్లీ 14 నాడు తుఫాన్ వస్తుంది. ఎందుకంటే శాసనసభ ఎన్నికల్లో ఓటమి చెవి చూసిన తర్వాత పార్లమెంటు ఎన్నికల్లో స్వీప్ అయిపోయినారు, 0. దాని తర్వాత ఎమ్మెల్సీకి అభ్యర్థులు కూడా పెట్టలేని పరిస్థితి వాళ్ళది. ఈ ఎన్నిక ద్వారా కంటోన్మెంట్ ఫలితాలు మళ్ళీ పునరావృతమై టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి తుఫాన్లో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి డెఫినెట్గా వారి మాట ప్రకారం వస్తుంది. కొంతమంది పోలీసు వాళ్ళు కూడా నకరాలు ఎక్కువ చేస్తున్నారు. ఆ పోలీసు వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, ఒక్కొక్కరిని పేరు రాసి పెట్టుకుంటాం. ఏ పోలీసు అయితే నకరాలు చేస్తుండో ఈ 2-3 రోజులు ఎక్కువ తక్కువ తోకలాడిస్తే తోక కట్ చేసే బాధ్యత నాది, ఖచ్చితంగా చూసుకుంటాం. ఎవరు తోకలు ఉన్నాయి, తోకలు ఎవరికి ఉంటాయి, ఎవరికి ఉండే మరి జంతువులకు ఉంటాయి. జంతువులకు కట్ చేస్తారో తెలియదు, నాకు అర్థం కాలే. కానీ సరే, అధికారాలు కట్ చేస్తాము లేదా నియంతృత్వాన్ని కట్ చేస్తాము, తోకలు ఎవరికి ఉన్నాయి, మరి ఏ ఉద్దేశంతో ఉన్నాడు పాపం.